హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటిదాకా మా ఛానల్ని ఆదరించిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఎప్పటికీ మీరు ఇలానే మా ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా విని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ ఎస్జే హర్రర్ స్టోరీస్. తిరిగి మనం దెయ్యాల ప్రపంచానికి వెళ్ళిపోతాం రండి. ముందు వారం పాండవపురం పొలిమేరలు పార్ట్ 1 విన్నారు కదా ఫ్రెండ్స్. పార్ట్ 2ని కంటిన్యూ చేస్తున్నాను. ఈ పార్ట్ 2 మరింత భయంకరంగా ఉండబోతుంది. చివరిదాకా వినండి. ముందు వారం రఘు తన ఫ్రెండ్ అయిన కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని బయలుదేరే సమయంలో రఘుని తన తండ్రి ఆపి పాండవపురం గురించి చెప్తూ ఉంటాడు. ఆ ఊరిలో తండ్రి ఇంటి యజమాని భార్య ఏదో చూసి భయంతో కేకలు వేస్తుంది. తదుపరి కంటిన్యూ. వాళ్ల పశువుల పాకలో ఉన్న 2 పాడి గేదెలు కూడా రక్తపు మడులో పడి ఉన్నాయి. వాటి శరీరం మీద ఎక్కడా చిన్న గాయం కూడా లేదు. కానీ వాటి కాళ్ళు పేలిపోయి వాటి నుంచి నెత్తుటి దారలు వస్తూనే ఉన్నాయి. ఆ దృశ్యం చూసేందుకు అత్యంత భయంకరంగా ఉంది. ఆ ఘోరం ఎలా జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ ఆ ఇంటి యజమాని మాత్రం అది ఆ దుష్టశక్తుల పనే అయి ఉంటుంది అంటున్నాడు. అది నమ్మాలా వద్దా అనే సంకటంలో ఉన్నాను. ఏదైనా జంతువు దాడి చేసిందా అనుకుంటే వాటి శరీరం మీద ఎటువంటి చిన్న గాయం కూడా లేదు. అప్పటి వరకు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ ఊరు ఆ సంఘటనతో నాకు భయం పుట్టించింది. అదే రోజు సాయంత్రం ఎంతో ఘనంగా జాతర జరిగింది. కానీ నా మనసులో ఇంకా కళ్ళలో ఆ సంఘటనే కదులుతూనే ఉంది. ఇక నేను అక్కడ ఉండలేకపోయాను. జాతర జరిగిన కొన్ని రోజుల తర్వాత అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేసాను అని మా నాన్న చెప్పేసరికి నేను ఆలోచనలో పడ్డాను. నాన్న మాత్రం ఒప్పుకోవడం లేదు. వెళ్ళకపోతే వాడు బాధపడతాడు. అయినా చీకటి పడితే కదా ఇబ్బంది. చీకటి పడేలోపు వెళ్ళిపోతాను అని నాన్నకు నచ్చచెప్పి బయలుదేరాను. నాన్నని ఒప్పించేసరికి నా తల ప్రాణం తోకలోకి వచ్చినంత పని అయింది. మొత్తం మీద నాన్నను ఒప్పించి బయటకు పడ్డాను. అప్పుడు సమయం ఉదయం 9 గంటలు కావస్తుంది. బయటికి రాగానే బస్సు దొరకడంతో అమ్మయ్య, చీకటి పడకుండా కిరణ్ గాడి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఊపిరి పీల్చుకుని బస్సు ఎక్కేశాను. కానీ ఆ తరువాత తెలిసింది నేను పొరపాటు చేశానని. వాడు మరీ చెప్పాడు బయలుదేరే ముందు ఫోన్ చేయమని. కానీ మా నాన్నను ఒప్పించి తొందరలో ఫోన్ సంగతే మర్చిపోయాను. సరే, ఎక్కడికైనా బస్సు ఆపితే కాయిన్ బాక్స్ నుంచి చేసి చెప్పొచ్చులే అనుకున్నాను. బస్సు హైవే మీద వేగంగా దూసుకుపోతుంది. ఆ వేగానికి కిటికీ నుంచి వస్తున్న గాలికి నా కళ్ళు మూతలు పడిపోయాయి. బస్సు సరిగ్గా ఏలూరు దాటుతుండగా మెలకువ వచ్చింది. నేను కళ్ళు తెరిచిన కొద్దిసేపటికి బస్సు హైవే పక్కన ఉన్న డాబా దగ్గర ఆగింది. కళ్ళు నులుముకుంటూ టైం చూసుకున్నాను. మధ్యాహ్నం 1 గంట అయింది. అంతా భోజనానికి దిగుతున్నారు. నేను కూడా దిగి నా నిద్రమొహం కడుక్కొని దగ్గరలో ఏదైనా ఫోన్ ఉందా అని చూస్తున్నాను. అది హైవే కావడం వల్ల అక్కడెక్కడా కాయిన్ బాక్స్ లేదు. చేసేదేం లేక డాబాలోకి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ బస్సు ఎక్కాను. సరిగ్గా బస్సు కదులుతున్న సమయానికి ఆ డాబాలో ఫోన్ ఉండడం చూశాను. కానీ అప్పటికే బస్సు కదిలిపోయింది. నా తింగరితనాన్ని నిందించుకుంటూ కూర్చున్నాను. సరిగ్గా గంట ప్రయాణం తర్వాత నడి రోడ్డుపై బస్సు ఆగిపోయింది. చూస్తే రోడ్డుకు అడ్డంగా ఏదో యాక్సిడెంట్. పోలీసులు రోడ్డు క్లియర్ చేయడానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. ఈలోగా రోడ్డు మొత్తం అటు ఇటు కూడా ట్రాఫిక్ ఆగిపోయింది. అవన్నీ తప్పించుకుని బస్సు వేగం పుంజుకుంది. సూర్యుడు మెల్లగా కిందకి దిగుతున్నాడు. నాకు కంగారు మొదలైంది. చీకటి పడకుండా ఊరు చేరుకుంటాను అనుకున్నాను. కానీ ఇప్పుడు చీకటి పడబోతుంది. వాడు చూస్తే ఆ ఊరు గురించి చాలా చెప్పి భయపెట్టాడు.
దాన్ని మా నాన్న ఇంకా పెంచారు. ఆ ఊరు దగ్గర పడే కొద్దీ నా గుండెల్లో గుబులు పుడుతుంది. సర్లే, బస్సు దిగాక ఏదైనా షాప్కి వెళ్ళి ఫోన్ చేద్దామని నాలో నేనే ధైర్యం చెప్పుకున్నాను. సమయం సరిగ్గా 7 గంటలు. పూర్తిగా చీకటి పడిపోయింది. ఇంతలో బస్సు ఆగింది. కండక్టర్ ఇదే నేను దిగాల్సిన స్టాప్ అని చెప్పడంతో నేను బస్సు దిగాను. ఇన్నాళ్లలో నేను వాడి ఊరు రావడం ఇదే మొదటిసారి. అది బాగా పల్లెటూరు. చుట్టూ ఎటువంటి షాపులు లేవు. అది 4 రోడ్ల కూడలి. అందులో ఒకవైపు బోర్డుపై రాసి ఉంది, పాండవపురంకి దారి అని. నా కాళ్ళు అటువైపు కదులుతున్నాయి. ఇంతలో అటుగా వేరే దారిలో వెళ్తున్న ఒక వ్యక్తి ఆగి నన్ను పిలిచాడు. నేను అతన్ని సమీపిస్తుంటే అతను నన్ను పలకరిస్తూ, ఎవరు మీరు, అటు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే నేను పాండవపురం అని చెప్పేసరికి అతని కళ్ళల్లో ఏదో భయం ఉన్నట్లుండి అతని కళ్ళు పెద్దవయ్యాయి. అతను మాట్లాడుతూ, ఇది ఆ ఊరికి వెళ్ళే సమయం కాదు అన్నాడు. ఎందుకు అని అడిగాను. దానికి అతను రేపు ఆ ఊళ్ళో జాతర ప్రారంభమవుతుంది, కానీ ఈ రాత్రి వాళ్లకు కాళరాత్రి. ఈ రాత్రి ఆ ఊళ్ళో ఏ తలుపు నీ కోసం తెరుచుకోదు. నువ్వు వెళ్ళాలంటే వెలుగు ఉండగానే వెళ్ళాలి, కానీ ఈ చీకట్లో వెళ్ళడం నీకు కూడా ప్రమాదం కావచ్చు అని చెప్పాడు. అప్పటి వరకు ఉన్న కాస్త ధైర్యం పూర్తిగా చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఇలా ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి ఇప్పటి వరకు నాతో మాట్లాడిన వ్యక్తి అక్కడ లేడు. కనుచూపు మేర ఎక్కడా అతని జాడలేదు. ఆ డొక్కు సైకిల్ మీద ఇంత వేగంగా ఎలా వెళ్ళిపోయాడో నాకు అర్థం కాలేదు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏమీ తోచక అటు ఇటు తిరుగుతున్న నాకు పక్కనే ఒక పాతపడిన గుడి ఒకటి కనిపించింది. ఆ పూటకి అక్కడే పడుకుని ఉదయాన్నే వెళ్దామని అనుకుని ఆ గుడి దగ్గరికి చేరుకుని ఆ మెట్ల మీద నా బ్యాగ్ ఉంచి దాని మీద తలపెట్టి పడుకున్నాను. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు. ఆకలి వల్ల కాబోలు నిద్ర రావట్లేదు అనుకున్నాను. లేచి కూర్చున్న నాకు ఆ ఊరి వైపు ఎవరో వెళ్తున్నట్లుగా కనిపించి బ్యాగ్ తీసుకుని అటు పెరిగెత్తాను. ఆ వెళుతున్న వ్యక్తి ఎంత పిలిచినా పలకడం లేదు. మాసిపోయిన గొంగళి కప్పుకొని చూడ్డానికి ముసలివాడిలా ఉన్నాడు. అతని వెనకే నడుస్తున్నాను. సరిగ్గా ఆ ఊరి పొలిమేరలకి చేరుకునేసరికి ఆ వ్యక్తి గుబురుగా ఉన్న పొదల్లోకి వెళ్ళి మాయమయ్యాడు. అదేంటి, ఎవరితను, ఇంతలో ఏమైపోయాడు అనుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాను. ఆ ఊరి పొలిమేరల చుట్టూ ఎటు చూసినా మసక చీకటి. ఉందా లేదా అన్నట్లుగా ఉన్న కొద్దిపాటి వెన్నెల ఆ వెలుగులో కనుచూపు మేర కాస్త కనిపిస్తుంది. నా మనసులో ఒకటే ఆలోచన, ఈ సమయంలో ఆ ఊళ్ళోకి ఎవరు వెళ్ళరు అన్నారు, కానీ ఆ వ్యక్తి ఎవరు, ఇక్కడి వరకు ఎందుకు వచ్చి మాయమైపోయాడు? నాకేమీ అర్థం కాక బుర్ర వేడెక్కిపోయింది. ఈ ఆలోచనలో ఉన్న నేను నా వెనక ఎవరో నడుస్తున్నట్లుగా గమనించాను. వెంటనే వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు, కానీ నాకు ఆ అడుగుల శబ్దం మాత్రం వినిపిస్తూనే ఉంది. ఎటు చూసినా ఎవరూ కనిపించడం లేదు, కానీ ఈ అడుగుల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవైపు గుడ్లగోబల అరుపులు, మరోవైపు కీచురాళ్ల శబ్దాలు. దూరంగా ఎక్కడి నుంచో వింతగా అరుస్తున్న కుక్కలు చూస్తుంటే ఈ ప్రాంతం అంతా చాలా భయానకంగా ఉంది. కొద్ది దూరం వచ్చేసరికి ఆ ప్రాంతాన్ని చూసిన నాకు గుండెలు గుబేలమన్నాయి. అది ఆ ఊరు శ్మశానం. సడన్గా నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆ శ్మశానం దాటుతున్న కొద్దీ నా ఊపిరి శబ్దం కూడా నన్ను భయపెడుతుంది. ఎవరినో చూసి ముందు వెనక ఆలోచించకుండా రావడం ఎంత తప్పో తెలిసొచ్చింది. సరిగ్గా నాకు కొద్ది దూరంలో శ్మశానం మధ్యలో ఏదో అలికిడిగా అనిపించి అటువైపు చూడొద్దు అనుకుంటూనే చూశాను. కానీ అప్పటి వరకు ఎవరో వెనక నడుస్తున్నట్లుగా వినిపించిన శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. నా కళ్ళు ఆ శ్మశానం వైపు తిరిగాయి. అక్కడ కొద్దిసేపటి ముందు
నేను ఎవరి వెనుక అయితే ఊళ్ళోకి అడుగు పెట్టానో ఆ గొంగళి కప్పుకున్న వ్యక్తి ఆ శ్మశానం వైపు వెళ్ళడం చూశాను. ఎవరితను ఇంత చీకట్లో అటువైపు ఎందుకు వెళ్తున్నాడు? ఇప్పటి వరకు నాకు కనిపించిన ఆ వ్యక్తి ఉన్నట్లుండి ఎలా వచ్చాడు? ఇప్పటి వరకు నాకు వినిపించిన ఆ అడుగుల శబ్దం ఎవరిది?